విశిష్ట అధికారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మదనపల్లి ఎమ్మెల్యే సాజన్ బాషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే నల్లారి కిరణ్ కిషోర్ కుమార్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గుడిసే దేవానంద గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా మోర్చా ఛాన్సలర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సంజయ్ రాణి గారు ఏఎంసీ డైరెక్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ నాయకులు మా అందరి విమాన విద్యాదాత సేతు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు సభా అధ్యక్షులు శ్రీ సాయి లోకేష్ గారిని ఈ సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన అతిథులకు అందరికీ పోతున్నాడో ఈ రోజు రాష్ట్రంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదే విధంగా मोदी सुशासन यात्रा में मैं आप सभी महानुभावों का इतनी बड़ी संख्या में मैं देख रहा हूं और लगातार पिछले 2.5-3 घंटे से मैं भी लगातार यात्रा में हूं और बड़ी संख्या में लोग इस यात्रा में जुड़े हैं। आप सबके बीच में आकर मुझे भी बहुत गौरव की अनुभूति हो रही है। అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే ఒక నిష్కలంక నేత, ఒక కవి పుంగవుడు, ఒక అభివృద్ధి ప్రదాత. అటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మదనపల్లికి రావడం, మీరు చాలాసేపటి నుంచి చాలా ఉత్సాహంగా కూర్చొని ఉన్నారు. మీ అందరినీ నేను గమనిస్తున్నాను. ఈ సందర్భంగా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. मुझे ये जानकर भी अत्यंत खुशी हो रही है कि आंध्र प्रदेश भारतीय जनता पार्टी द्वारा 11 दिसंबर से लेकर 25 दिसंबर तक श्रद्धेय अटल जी की जयंती तक इस सुशासन यात्रा का पूरे राज्य के अंदर प्रत्येक जिले में सुशासन, सेवा और विकास के संकल्प को जन जन तक पहुंचाने का महत्वपूर्ण कार्य किया जाएगा। నాకు ఈ విషయం విని చాలా సంతోషం వేసింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 11వ తేదీ ప్రారంభమైన యాత్ర ప్రతి జిల్లా నుండి వెళ్తూ ప్రజలకి సేవ, సుపరిపాలన అనే సంకల్పాన్ని, అభివృద్ధి అనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా యాత్ర సాగుతున్నది. సంతోషంగా ఉన్నది. साथ ही यह भी बहुत शानदार काम इस अवसर पर आंध्र प्रदेश भारतीय जनता पार्टी के द्वारा प्रत्येक जिले में अटल बिहारी वाजपेयी जी की प्रतिमाओं की स्थापना की जा रही है। ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ యాత్ర సందర్భంగా యాత్ర సాగుతున్న ప్రతి జిల్లాలోనూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కూడా జరుగుతున్నది.